ఏ విధంగా ఆలపాటి రాజా గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారో గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో మనందరం కూడా అదే విధంగా కష్టపడాలి. జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 23,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకుని నేను మాట ఇచ్చాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్ని, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రాజా గారి తరఫున, వాళ్ళకి తోడుగా అండగా బాధ్యతతోటి వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్దాం. ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడున్న ఓటర్స్ ఎవరున్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అనవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. జనరల్ ఎలక్షన్ అప్పుడు మనం హడావిడి చాలా చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, జెండాలు పట్టుకుని తిరుగుతాం. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్, ఒకే ఒక ఓట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నంబర్లో వేయమని మనందరం కూడా కలిసికట్టుగా అభ్యర్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మనం ఒక చక్కటి సంకేతం ఇస్తాం, ప్రజల్లో ఒక విశ్వాసం నింపగలుగుతాం. ఎందుకంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలు. భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం, ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం పాపం ఎదురు చూసి ఇతర ప్రాంతాలకి వలసలకు వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళు ఆహ్వానించి ఇక్కడ పని చేసుకుని వాళ్ళ కుటుంబాలతో పాటు ఉండే విధంగా మనం చేస్తున్న ఆలోచన. ఉపాధి అవకాశాల ద్వారా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వచ్చేటట్టు, ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంటర్ప్రినర్ వచ్చేటట్టు, అందులో ఎవరి స్వార్థం లేకుండా అంతిమంగా మన రాష్ట్రం ముందుకెళ్తున్న ఆలోచనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు మీ అందరూ కూడా చూశారు. కష్టకాలంలో కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్లకు మరమ్మతులు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాల్లో గతంలో ఎప్పుడు కనివిని రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 8 నెలల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మాటిచ్చాం ఎన్నికలప్పుడు రాజా గారు నేను కూడా కలిసినప్పుడు ప్రతి సందర్భంలో ఇదే అనుకున్నాం, ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెనాల్లో చేసి చూపిస్తాం. దానికోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం అవసరం. ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ కూడా ఏమాత్రం ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కలిసిమెలిసి 3 పార్టీల నుంచి కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా చాలామంది బయటికి రాకపోవచ్చు కానీ బలంగా వాళ్ళు ఎలక్షన్ చేయగలుగుతారు, చాలా పకడ్బందీగా చేయగలుగుతారు. వాజేవ్ నాయుడు గారు నేను చూశాను ఏ విధంగా ఆయన పనిచేస్తారో నియోజకవర్గంలో, వాళ్ళ టీం వాళ్ళకు ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం జనసేన పార్టీలో మా నాయకులకు అంత లేదు. మీకున్న స్ట్రక్చర్ మాకు లేదు. స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోంది. మీకున్న క్లస్టర్స్, యూనిట్స్, బూత్ మేనేజ్మెంట్ ఏ విధంగా మీరు చేయగలుగుతారో ఆ జనసేన పార్టీలో లేదు. ఇంకా మేము కేవలం మండల స్థాయి వరకే వచ్చాం. గ్రామ స్థాయికి వెళ్ళాలి, కమిటీలు వేసుకోవాలి, రేపటి రోజున బూత్ కమిటీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కృషి చేసి ముందు తీసుకొస్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మన బాధ్యత పెరిగింది. ప్రజల్ని చూసుకోవాలి, పరిపాలన చూసుకోవాలి, పార్టీని కూడా మనం బలోపేతం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగించుకోండి, ఒక చక్కటి అవకాశంగా మనందరం కూడా భావించుకుందాం. వీలైనంత వరకు ఎక్కువ మందిని కలిసి వాళ్ళందరినీ కూడా
ఎట్టి పరిస్థితుల్లో 27వ తారీఖున మధ్యాహ్నం లోపే ఓటింగ్ జరిగే విధంగా, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్, ప్రతి 30 మందికి ఒక ఇన్ఛార్జ్ నియమించుకున్నారు. మీరు కూడా వాళ్ళతో సంప్రదించి ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఊర్లో లేకపోవడం, కొంతమంది బెంగళూరులో ఉన్నారనో, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారనో, వాళ్ళకి పర్సనల్గా మనం ఫోన్లు చేసి ఆహ్వానించే విధంగా, వాళ్ళని కూడా ఈ ఎన్నికల్లో ఒక బాధ్యతతోటి పాల్గొనే విధంగా చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళని కూడా మనందరం కూడా కలిసి వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. వీటన్నిటిని మీ దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం, తద్వారా మన కూటమి అభ్యర్థి అద్భుతమైన మెజార్టీతో గెలిచే విధంగా మనస్ఫూర్తిగా అందరం కలిసి పనిచేద్దామని ఈ చక్కటి అవకాశం నాకు కల్పించి ఆహ్వానించినందుకు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.